కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, నేను చచ్చిపోతాను అనుకుంటారు. చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే. చదువు 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 అని మా అమ్మ మా నాన్న నన్ను చావు కొడుతున్నారు, వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు. కనీసం నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం, నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు. నేను ఎందుకు బతకాలి? స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఎవరు నన్ను ప్రేమించి నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు, బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు. టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి, తల్లిదండ్రుల ప్రేమ దొరకక, అంటే వాళ్ళు ప్రేమ గల్లోళ్ళే కానీ ఆ ప్రేమను చూపించడం, ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు. నువ్వు చదవాలి 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 చదవాలి. అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు, శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడొద్దు, ఫ్రీగా ఉండు, రిలాక్స్గా ఉండు. ఏదైతే అది అయింది. ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు, వస్తే వచ్చింది దేవునికి స్తోత్రం, లేకపోతే సెకండ్ లేదా థర్డ్ ఏం పర్వాలా, అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా, ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి? ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, ఒత్తిడికి గురి కావద్దు, రిలాక్స్గా ఉండు అని బిడ్డలకి చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ధన్యులు. కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్, బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను. మూర్ఖత్వం ఏముందన్నా, వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద 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 నీ బొంద. వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్తో కూస్తో ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది. అరే చదవాలిరా బాబు, చదవాలి, చదవద్దని ఎవడు చెప్పాడు? చదవాలి, చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు, కాదని నేను అనట్లా. కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది రుద్ది రుద్ది. మొన్న ఒక బుడ్డదాన్ని చూశాను, దానికి మొత్తం 5 ఏళ్ళు లేవు, పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారం లాగా దాని వెనక. దానికంటే మించుందండి దాని బరువు. యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచినట్టు నడుస్తుంది. చదవకపోతే ఎట్లన్నా, చదవాలి కదన్నా, చదివించమ్మా కాదంటలేదు, కానీ కొంచెం భరోసా అయ్యమ్మా, కొంచెం ధైర్యపరచు నాయనా, ఎగ్జామ్స్ టైం ఇది, ఎగ్జామ్స్ టైం ఇది. భయం ఏం చేసిందో తెలుసా? జాగ్రత్త 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 అంటే బాగా నడిచేవాడు కూడా పడతాడు. నేను చెబుతున్నాను, నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ నేను అదే చెప్తాను, ఏమైతే అదే రాసే, నేను అదే చెప్తా, ఏమైతే అదే రాసే. నువ్వు ఇలా అంటున్నావు అన్న, మా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదన్నా, ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందే నువ్వు అంటారన్న, చాలా టెన్షన్గా ఉందన్న, నీ గుండె దడతో చెప్తుంది పాపం. ఏం చెప్పాలా నేనే వాళ్ళ అమ్మా నాన్న కాదుగా. అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను నేను, అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తూ ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో, చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది. నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు, నీ పిల్లల్నేమో ఒత్తిడి గురి చేస్తున్నావు. వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళకి మెదడు ఉంది, నీలాంటి మనసు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళని టార్చర్ చేయొద్దు. చిన్న చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి. మతిపోతుంది పిల్లలకు తెలుసా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న, ఏందో వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేయన తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? వాడికంటే టార్చర్. కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు.
కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? తల్లిదండ్రుల ప్రేమ దొరకట్లేదని కొంతమంది పిల్లలు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాస్తవాలా కాదా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే. కానీ ఏం చేద్దాం, కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు, కొంతమంది భార్యలు ఇలా ఉన్నారు, కొంతమంది భర్త అలా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను గూర్చిన టార్చర్. తల్లిని అర్థం చేసుకోరు, తండ్రిని అర్థం చేసుకోరు. అరే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదే అని పిల్లల మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల ప్రేమ నాకు దొరకలేదే, ఇంత చేసి కూడా వేరే వాళ్ళని వాళ్ళు ప్రేమించి గౌరవిస్తున్నారు, కానీ ఇంత చేసిన అమ్మని అమ్మ అనలేకపోయారే, నాన్నని నాన్న అనలేకపోయారే, నా గురించి ఆలోచించలేకపోయారే, నా మంచి చెడ్డలు పట్టించుకోలేకపోయారే, నేను ఒకదాన్ని ఉన్నాను, నేను ఒకడిని ఉన్నానన్న ఆలోచనే వాళ్ళకి లేదే. ఇలాంటి ప్రేమ లేని కుటుంబంలో నేను ఎందుకు బతకాలి? దేవుడా నన్ను తీసుకొని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి ఎట్లా? దీనికి పరిష్కారం ఏంది? స్తోత్రం చెప్పండి అందరు కలిసి. నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా లేకపోతే నిద్ర ఏమైనా పోతున్నారా? అయ్యా, నిద్రపోయే మ్యాటర్ కాదు ఇది. ఎవరు కళ్ళు మూయకండి. మీ జీవితంలో ఇందులో ఏదో ఒక టచ్ అయ్యిద్ది. ఆలోచించండి. ఏదో ఒక విషయాన్ని బట్టి మీరు నలుగుతుండొచ్చు. కొంతమందికి భర్త విడిపోడు, కానీ భర్త అర్థం చేసుకోవట్లేదని బాధ. కొంతమందికి భార్య విడిపోదు, కానీ భార్య అర్థం చేసుకోవట్లేదన్న బాధ. సమస్యలు తీరక కొంతమంది, అప్పులు తీరక కొంతమంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అనుంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, ఆరోగ్యం ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? సంతోషము లేని, నిరాశ నిస్పృహలో దుఃఖములో బ్రతికేటువంటి మనస్సు రోగ కారణము అని అర్థం. ఎక్కడుందో తీయగలరా? సంతోషము గల మనస్సు ఆరోగ్యమునిచ్చునన్న మాట ఎక్కడుంది? సామెతల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దొరకలేదా? 17వ అధ్యాయం 22వ వచనం చదువు చూడు ఒకసారి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయి? జబ్బు వచ్చినప్పుడు ఎండిపోతాయి ఎముకలు. అక్కడే ఉంది చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటే నలిగిన మనస్సు ఎముకలను జబ్బుకు కారణం అని అర్థం. మరి అట్లయితే నలిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, విరిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, అక్కడ నేను ఉంటాను అన్నాడుగా. అంటే ఇప్పుడు జబ్బు వాళ్ళు ఇష్టమా దేవుడికి? మరి నలిగిన మనసు జబ్బు కారణం అన్నాడు ఇక్కడ. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం అన్నాడు. అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం. నలిగిన మనస్సు ఆయన ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన వారి యొద్దను, వినయము గల వారి యొద్దను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం నేను వారి దగ్గర నివసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు. నలిగిన మనస్సు గలవారి యొద్దకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు. అన్ని విషయాలలో నలిగిపోయి ఇక ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ సమస్యల్లోంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, మనతో మాట్లాడిన మాట, గ్రంథంలో కూడా మాట్లాడిన మాట. ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహలోకి నెట్టబడి కృంగుబాటులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళా వరుసగా. వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఇక వీడేం కావాలి? దేవదాసు కావాలా?
సారాయికి దాసు కావాలా, బ్రాందీకి దాసు కావాలా, దేనికి దాసు కావాలి? వాడి మందు తాగడానికి అలవాటు పడతాడు, ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు. తాగితే మత్తులో నిద్రపోతావురా, ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటు అయిపోయి చివరికి వాడి బ్రతుకంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు. వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి? మనసు కృంగింది. ఎందుకు కృంగింది? వాడు అనుకున్న ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు నా జవాబు ఏంటంటే, నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే, నువ్వు కొద్దిగా మైండ్ గల్లోడు అయితే నా మాట విను. ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు, తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను, అందరికీ తెలియాలి, చేరాలని. నువ్వు నిజంగా ప్రేమించావు, నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి. కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని, మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో. దరిద్రులెవరు? దరిద్రులెవరు? ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయ్యి శబాష్గా ఉంటావు అన్నమాట, నంబర్ 1గా ఉంటావు అన్నమాట. దరిద్రులెవరు? రియల్ లవర్ ఎవరా? నువ్వు నిజమైన ప్రేమికుడివి, నీది ట్రూ లవ్. కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పిన వాడిని నమ్మి అవతలకి వెళ్ళింది. కొద్ది రోజుల్లో సినిమా కనపడేది, డౌటే లేదు అందులో. ఎందుకంటే వాడు మాయోడు. ఆ పై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు, వశపరుచుకున్నాడు. తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు. బ్రతుకంతా నీలాంటి నీతిమంతుణ్ణి, నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి. అది శాపగ్రస్తురాలు, అది దరిద్రురాలు, అది భ్రష్టురాలు. ఇదేందిరా రివర్సు? ఏడవాల్సింది ఏడవకుండా ఏడవకూడనోడి నువ్వు ఏడుతున్నావేంది? నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావు ఏంద్రా పిచ్చోడా? పాయింటేనా? నీలాంటి నిజమైన ప్రేమికుడిని కోల్పోయినందుకు అది దరిద్రపదిరా. ఆ పనికి మాలింది దరిద్రపదిరా, వదిలేయ్. అరే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికి మాలోడా అని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటావు? పాయింట్ ఏనంటావా? ఎట్లా బతకాలి? వీడి ఫీలింగ్ ఏందో చెప్పి సైతాను ఎట్ట మోసం చేశాడు తెలుసా? నువ్వు ఏడుపు మొహం వేసుకొని దిగజారిపోయి నరాలు వీక్నెస్ వచ్చిన వాళ్ళగా మందు వేసుకొని ఆమె ఇంటి ముందు తిరుగుతూ ఉండరా. నిన్ను చూసి ఆమె కుమిలి సినిమాల్లో జరిగిద్ది రప్పించోడా. రియల్ లైఫ్లో ఏమీ జరగదు అట్లా. నువ్వేదో దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి తాగుబోతుపోయి ఏదో అయిపోతుంటే ఆమె ఏదో నీ కోసం వచ్చి నీకేదో జీవితాన్ని ఏం నడవవు. అదంతా సాతాను చేసిన మోసం. ఈరోజు యవ్వనస్తులు ఇలా బలైపోతున్నారు కాబట్టి పచ్చిగా చెప్తున్నాను నేను. ఎవడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, నేను చెప్పాలి, చెప్తున్నా. నా భార్య పోయిందని నేను చాలా జాగ్రత్తగా ప్రేమించాను, ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానంటే నీలాంటి నీతిమంతుణ్ణి ఇంత ప్రేమ కలిగిన భర్తను వదిలిపెట్టిపోయిందంటే నువ్వు దరిద్రుడివి కాదురా. నీలాంటి నీతిమంతుడిని వదిలిపెట్టి ఒక మాయోడి వెంట పోయినా అది దరిద్రపదే. దాని కర్మ అది మోసి దాగో. రేపు నెత్తి నోరు కొట్టుకుంటుంది. ఏమన్నా తెలుసా? నా భర్త దేవుడయ్యో, నా భర్త దేవుడని. ఇక దేవుడన్నా లేదు, గీవుడన్నా లేదు. మంచి హృదయం కలిగిన వాడివి, మంచి ప్రేమ కలిగిన వాడివి, నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా నీకు మరో జీవితాన్ని నా దేవుడు ఇస్తాడు నీకు. ఇయ్యకపోయినా పర్వాలా, నీ బిడ్డలు పెట్టుకొని అలాగా నిజాయితీగా బతుకో. ఈ మాటే అనుకో, నాలాంటి వాడిని వదిలిపెట్టిపోయినందుకు అది దరిద్రపదే. దాని కర్మ గాలింది, అది శాపగ్రస్తురాలు.
మంచి లైఫ్ పాడు చేసుకుంది అది. ఇక దాని బతుకు కుక్కలు చించిన విస్తరే. సమాజంలో దానికి గౌరవం లేదు. నా దగ్గర స్థానాన్ని పోగొట్టుకుంది, వెళ్ళిన దగ్గర సుఖపడలేదు. చివరికి దాని క్షోభ అరణ్యరోదన. కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి అది చావాల్సింది, నేను చావటం ఏంటి? నాలాంటి వాడిని కాళ్ళదాన్ని వెళ్ళిందంటే అది క్షోభించాలి, నేను కాదు. ఇది నాయన అనుకోవాల్సింది ఒక మగవాడైనా ఒక ఆడ మనిషి అయినా. నేను నా భర్తని యథార్థంగా ప్రేమించాను, అతడే సర్వస్వం అనుకున్నా, నా జీవితం మొత్తం అప్పచెప్పుకున్నా, అతనికి వెట్టి చాకిరీ చేసి అన్ని పరిచర్యలు చేశా. కానీ నన్ను కాదని మాయ మాటలు పలికే ఒక జారిని వెంటబడ్డాడు, మాయ మాటలు పలికే ఒక జారా స్త్రీ వెంటబడ్డాడు. నాలాంటి దాని ప్రేమను కోల్పోయిన వాడు దరిద్రుడు, నేను కాదు. ఎవడు దరిద్రుడు? వాడు దరిద్రుడు. పౌలు లాంటి భక్తుడిని వదిలిపెట్టిపోయిన దేమ దరిద్రుడా, లేకపోతే పౌలు దరిద్రుడా? ఎవరు దరిద్రుడు? సైతాను తిరగేసి చూపిస్తాడన్నమాట. అర్థమైంది? వెళ్ళిపోయిన వాళ్ళు గొప్పోళ్ళు అయినట్టు, అలాంటి గొప్పోళ్ళు మన నుంచి పోయినందుకు మనకి వేదన కలుగుతున్నట్టు వాడు మనల్ని మోసగిస్తాడు, వంచన చేస్తాడు. సైతానా అనాలవాడిని. ఎవరు దరిద్రుడురా? పౌలు దరిద్రుడా, దేమా దరిద్రుడా? పౌలు అంతటి వాడిని వదిలిపెట్టి పెంట కోసం పరిగెత్తాడు. ఈ లోకమంతటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. ఏవేవి నాకు గొప్పవి అయి ఉన్నాయో, ఏవి శ్రేష్టమై ఉన్నాయో అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా అన్నాడు పౌలు. దాన్ని వెంటబడిపోయాడు. పౌలు ఎవరు? నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు, కోల్పోయిన వాళ్ళు దరిద్రులండి, కోల్పోయిన వాళ్ళు పనికి మాలోళ్ళు, కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు, నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు, హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు. కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు. వేసినప్పుడు ఎవరు దరిద్రులు? నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు. అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు. వాళ్ళు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తప్పకుండా ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను నేను, వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి.